తెలంగాణ రాష్ట్రం ఈ రోజు ఇట్లుంది, నిజంగానే డెవలప్ అయింది. ఫార్మా రంగంలో కానివ్వండి, రియల్ ఎస్టేట్ లో మనం చూసుకున్నట్లయితే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో ప్రతి దాంట్లో కూడా, ఐటీ రంగంలో కూడా తెలంగాణ బాగుంది, డెవలప్ అయింది, మంచిగా ఉంది. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎవరితోనైనా చెప్పుకోవడానికైనా, ఎవరితోనైనా కూడా, అరే నా తెలంగాణ ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది అని చెప్పుకోవడానికి కూడా నాకు మంచిగా అనిపిస్తుంది. కానీ ఇట్లానే పెరుగుకుంటూ పోయి ప్రతి ఏరియాలో కూడా ఐదేసి బిల్డింగ్లు అని అవి అన్ని పెంచుకుంటూ పోతే, ల్యాండ్లు కబ్జాలు చేసుకొని పోతే, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి కూడా ఆలోచించుకోవాలి కదా. చెరువులను కబ్జాలు చేసేస్తే ఎప్పుడైనా మీకు వరదలు ఎప్పుడైనా ఎక్కువ వచ్చినప్పుడు ఆ నీళ్ళని ఏడిగిపోతాయి, మళ్ళీ వీళ్ళింట్లోకి పోతాయి. మనం చూడలేము, మన హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు మన మోకిలాలో ఒక విల్లాస్ లో కూడా మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. ఎందుకు పోయినాయి? చెరువులలో కడితే గాడికే పోతాయి నీళ్ళు, మరి ఏడికి పోతాయి. మీరు చేయండి, మీరు సిటీని డెవలప్ చేయండి. మీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. బిల్డర్లు, బడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో మీ వల్ల కూడా రాష్ట్రానికి మంచి మేలు జరుగుతుంది. కానీ మీరు కరెక్ట్ స్టేజ్ లో ఉండి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లులు అందేటట్టుగా మీరు కూడా చేస్తే మీకు కూడా బాగుంటుంది. ఇల్లు అనేది ప్రతి ఒక్క మధ్యతరగతి వాళ్ళందరికీ కూడా కల, దాన్ని మీరు దక్కకుండా చేస్తున్నారు ఈరోజు.